లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు. నమస్తే, Q2కి స్వాగతం. నేను మీ యాంకర్ చార్మి. ఈ రోజు మనతో పాటు ప్రస్తుతం ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం. నమస్కారం. గురుగారు, జనవరి 29వ తారీఖు సంకష్టహర చతుర్థి ఉంది అని తెలుస్తోంది క్యాలెండర్ ప్రకారంగా. గురుగారు, ఇందులో ఇంకో చిన్న సందేహం. సంకటహర చతుర్థి అంటారు, అంటే అనడంలో స్పీడ్గా అనే సంకటహర చతుర్థి అంటారు. అంటే సంకష్ట చతుర్థ, సంకటహర చతుర్థి, అది కొంచెం ఆ డౌట్ కూడా క్లారిఫై చేయండి. తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. పదజాలం మాట్లాడేటప్పుడు కొంతమందికి స్పష్టత ఉంటుంది, కొంతమందికి స్పష్టత ఉండదు. అంటే స్పష్టత అంటే ఏంటంటే వాళ్ళ యొక్క మాండలికంలో కొన్ని తేడాలు ఉంటాయి. అంటే ఇప్పుడు తెలుగు భాషలోనే దాదాపు 10 రకాలుగా 10 ప్రాంతాల్లో 10 జిల్లాల్లో మాట్లాడటం అనేది వేరుగా ఉంటుంది. అంటే ఒక్కొక్క జిల్లా ఒక్కొక్క తాలూకాలో ఒక్కొక్క రకమైన భాష అనేది ఉంటుంది. అది వాళ్ళ యొక్క మాండలికం అంటారు. ఏ భాష అయినా మళ్ళీ తెలుగు భాషే, దానిలో ఏం తేడా ఉండదు, అదే అచ్చం అది. లేకపోతే ఒకళ్ళు ఎదురు అంటారు, కొంతమంది ఎదరు అంటారు. అంటే వాళ్ళ అంత సేమ్ ఒకటే, దాని యొక్క మనం పలికే పదజాలంలో మాత్రమే ఉంటుంది తేడా, కానీ మొత్తం తెలుగు భాషే. కొన్ని ఏంటంటే పురాతన భాష కూడా లిపి ఉంటుంది ఇందులో. మనం ఎదుటి వాళ్ళు అలా మాట్లాడుతున్నారని మనల్ని కించపరచకూడదు. పురాతన సాంప్రదాయ భాష కూడా ఉంది తెలుగులో. అలాంటివన్నీ కూడా ఇప్పుడు కుళాయి అంటారు, కొన్ని చోట్ల పంప్ అంటారు, కొన్ని చోట్ల నల్ల అంటారు. ఒకటి హిందీ పదం అవుతుంది, ఒకటేమో మామూలు తెలుగు పదం. ఈ కుళాయి అనేది పాత పదం, అందువల్ల రకరకాలుగా ఉంటుంది. అందువల్ల సంకటహర చతుర్థి అనేది సామాన్యులు వాడే పరిభాష. సంకష్టహర చతుర్థి అంటే సంకష్ట చతుర్థి అంటే ఎన్నో మనకి ఈ సంకటాలన్నీ కూడా తొలగిపోవటానికి ఆ రోజున గణపతి యొక్క ప్రాధాన్యత అనేది ఒకటి ఉంది. అంటే గణపతిని ప్రార్థన చేస్తే మనకి వచ్చే సంకటాలన్నీ కూడా తొలగిపోతాయి. అంటే గణపతి హరిస్తాడు, హరింపజేయగల శక్తి కేవలం గణపతికి మాత్రమే ఉంది అని ఇది సంకష్టహర చతుర్థి అంటారు. ఆ రోజు ఎలా పూజ చేయాలి సార్? అయితే సంకష్టహర చతుర్థి అనేది వాస్తవంగా నిజం చెప్పాలంటే సంవత్సరానికి ఒకసారి వస్తుంది. నిజంగా. ఎందుకంటే భాద్రపద మాసంలో బహుళ చవితి రోజున మాత్రమే సంకష్టహర చతుర్థి అనేది వస్తుంది. ప్రతి నెలలో కూడా కొంత చవితి కాంబినేషన్ తోటి మన సంకష్టహర చతుర్థి అని గణపతిని ప్రార్థన చేయొచ్చు అని మనకి 29వ తారీఖు వచ్చింది. అయితే సంకష్టహర చతుర్థి ఒకవేళ మనం భాద్రపద మాసంలో వచ్చే బహుళ చవితి రోజునే కుదరని వాళ్ళు మిగతా రోజుల్లో ఏ రోజైతే సంకష్టహర చతుర్థి అనేది చవితి రోజున వస్తుందో ఆ రోజున మనం సంకష్టహర చతుర్థి గణపతి యొక్క ప్రార్థన చేయొచ్చు. అసలు ఎందుకు వచ్చింది, కారణం ఏంటి? మన పురాణ ఇతిహాసాల్లో గణపతి పురాణంలోకి విశేషంగా మనం వెళ్తే ఒకానొక సమయంలో బ్రహ్మ సృష్టిని నిర్మించుకోవాలనుకున్నట్ట. అంటే అప్పుడు సృష్టి లేదు. సృష్టి లేకపోతే భూమి మాత్రమే ఉండేది. ఆ భూమి మీద కేవలం జీవజాలం లేదు, ఎవరూ లేరు. అంటే ప్రకృతి, కొండలు, నదీ, సముద్రాలు అనేవి ఉంటాయి, కానీ జీవుడు ఉండడు. జీవుడు లేకపోతే బ్రహ్మ ఏం చేశాడంటే ఒక సృష్టిని నిర్మించాలనే ఉద్దేశంతో జీవులని సృష్టించడం మొదలుపెట్టాడు. అంటే జీవరూపం అనేది ఎలా ఉంది అంటే ముక్కు, కన్ను, గొంతు, కాళ్ళు, చేతులు ఇలాంటివన్నీ కూడా ఏ విధంగా ఉండాలనేది కూడా అర్థం కాని స్థితి బ్రహ్మదేవుడికి. అయితే బ్రహ్మ ఏం చేశాడంటే ఏదో రకంగా సృష్టించటం వల్ల కాళ్ళు పైకి, చేతులు కిందకి, తల కిందకి జరిగినాయి. అంటే అందవికార రూపంతో వచ్చిందట ఆయన సృష్టిస్తే. ఆయనకి అసంతృప్తి ఉందట బ్రహ్మగారికి. బ్రహ్మకి ఎప్పుడైతే అసంతృప్తి ఉందో, ఏందబ్బా అని 2-3 సార్లు ఏదైతే సృష్టించాలనుకున్నాడో అతనికి అసంతృప్తితోటి తృప్తి లేకుండా ఉన్నాడు. అంటే జీవుడి యొక్క ఆకారం అనేది కరెక్ట్గా సృష్టించలేకపోయాడు బ్రహ్మదేవుడు. ఆ సృష్టించలేకపోవటం వల్ల వారు ఏం చేశారంటే ఎంబటే సాక్షాత్తు శ్రీమన్నారాయణుని దగ్గరికి వెళ్ళి అడిగాట. అందుకు సాక్షాత్తు శ్రీమన్నారాయణ చెప్పాట, మీరు సృష్టించేటప్పుడు ఈ సృష్టిలో చాలా విఘ్నాలు జరుగుతున్నాయి. విఘ్నాలు జరిగినప్పుడు మీరు విఘ్నేశ్వరుని ప్రార్థన చెయ్యండి. అంటే వినాయకుడిని మీరు ప్రార్థన చేస్తే మీకు మంచి జరుగుతుందని చెప్పాట. చెప్పంగానే బ్రహ్మదేవుడు విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థన చేసి
విఘ్నేశ్వరుణ్ణి వరం అడిగాట. ఆ వరం ఇచ్చిన రోజే సంకష్టహర చతుర్థి. ఓకే. ఆ గణపతిని ఎలా ప్రార్థన చేయాలి అనేది కూడా గణపతి పురాణంలో చెప్పబడింది. ఆ రోజున సంకష్టహర చతుర్థి రోజున ప్రజలందరూ కూడా ఆవు పేడను తీసుకోవాలి. ఆవు పేడను తీసుకుని మట్టి బంక మన్ను అనేది ఒకటి ఉంటుంది. ఆ మన్నుని ఆవు పేడని కలిపి గణపతిని తయారు చేయాలి. తయారు చేసి చక్కగా కింద ఆవు పేడ వేసి ఒక జిల్లాడ ఆకు కానీ రావి ఆకు కానీ తమలపాకు కానీ వేసి దాని మీద మనం చేసిన ఆవు పేడ బంకమన్నుతో చేసిన గణపతి విగ్రహాన్ని దాని మీద పెట్టాలి. ఆ జిల్లేడు ఆకు మీద పెట్టాలి. పెట్టి గణపతిని ప్రార్థన చేయాలి. అంటే గణపతి యొక్క పూజ అనేది చెయ్యాలి. గణపతిని ప్రార్థన చేయటం గకార అష్టోత్తరంతో గణపతి అష్టోత్తరంతో గణపతిని పూజ చేయాలి. ఆ రోజున ఏదైతే పూజ చేస్తామో మనకి సంకటాలన్నీ కూడా తొలగిపోతాయి. మనం సంకష్టహర చతుర్థి అంటే సంకష్టహర చతుర్థి అంటే ఆ రోజున చతుర్థి రోజున ఏదైతే మనకి సంకటాలనే ఉంటాయో సంక్లిష్టమైనవి ఏవైతే ఉంటాయో ఆ రోజున హరింపజేసేవాడే గణపతి అని అర్థం. ఆ రోజున ఏదైతే బ్రహ్మదేవుడు ఆ రోజున ఆ సృష్టిని నిర్మించడానికి విఘ్నేశ్వరుణ్ణి పూజ చేశాడు. పూజ చేసిన తర్వాత ఆ విఘ్నేశ్వరుడి యొక్క వరం వల్ల సృష్టి క్రమం అనేది ఏర్పడింది. అంటే జీవుణ్ణి ఏర్పాటు చేయడానికి పైన తల, కళ్ళు, ముక్కు, చెవులు, కింద కాళ్ళు, చేతులు అనేవి అప్పటి నుంచి ఏర్పడ్డాయి. అంటే ఒక ఆలోచన సరళి అనేది ఆయనకి ఏర్పడింది ఆ రోజున. అంటే విఘ్నం లేకుండా ఉండటానికి గణపతి యొక్క ప్రార్థన చేయందని చెప్పారు. ఇది సామాన్యంగా భాద్రపద మాసంలో బహుళ చవితి రోజున మాత్రం చేసుకోవాలి. మిగతా రోజుల్లో ప్రతి నెలలో కూడా వస్తూ ఉంటుంది. ఆ రోజు కూడా చేసుకోవడం తప్పు లేదు, కానీ విశేషించి భాద్రపద మాసం బహుళ చవితి ఈ రేపు 29వ తారీఖు కూడా చేసుకోవచ్చు సంకష్టహర చతుర్థి. అయితే ఆ భాద్రపద మాసంలో కూడా పరమేశ్వరుడు లయం చేసేట. ఆ రోజున పితృపక్షాలు అంటాం మనం. ఆ పితృపక్షాలలో భాద్రపద మాసంలోనే ఈ సంకష్ట చతుర్థి రోజుల్లోనే పితృపక్షాలు కూడా వస్తాయి. ఆ పితృపక్షాలు రావడానికి కారణం ఏమిటి అని అంటే అన్ని లోకాలన్నీ కూడా పెరుగుతూ ఉంటాయి. అంటే స్వర్గము, నరకము, పాతాళ లోకాలన్నీ, భూలోకం, భువర్లోకం, సువర్లోకం, మహర్లోకం అంటాం. ఈ లోకాలన్నీ కూడా పెరుగుతుంటాయి. అంటే అతల వితల సుధాతల తలాతల రసాతల మహాతల పాతాళ సప్తలోకాలు అంటారు. ఇవన్నీ కూడా పెరుగుతుంటాయి. కానీ భూలోకం పెరగట్లేదట. కానీ భూలోకంలో జీవులు ఎక్కువ అవుతున్నారట. మరి జీవులు ఎక్కువ అవుతున్నప్పుడు మరి భూలోకంలో భూమి పెరగదు కాబట్టి ఏం చేయాలి? లయకారకుడైన పరమేశ్వరుడు లయం చేస్తున్నట్ట. లయం చేయటం అంటే వధించటం అని అర్థం. ఓకే. అంటే పునరపి జననం పునరపి మరణం అంటారు. మరణించిన వాడు పుట్టక తప్పదు, పుట్టినవాడు మళ్ళీ గిట్టక తప్పదు. అంటే ఇదంతా కూడా మళ్ళీ ఆ మహాలయ పక్షంలో మహాలయం అంటారు. మహాలయం అంటే ఏంటంటే ఎంతోమందిని, ఋషుల్ని, ప్రజల్ని, ఎంతోమందిని కూడా ఆయన వధించిన రోజున భాద్రపద మాసంలో మహాలయం. ఈ మహాలయానికంటే ముందు కొన్ని వేల సంవత్సరాల క్రితం కూడా బ్రహ్మదేవుడు గణపతిని ప్రార్థన చేసి ఒక సృష్టి క్రమాన్ని ప్రారంభం చేసింది కూడా భాద్రపద మాసమే. పరమేశ్వరుడు లయం చేసిన మాసం కూడా భాద్రపద మాసమే. ఈ పితృపక్షాల కంటే ముందు గణపతి యొక్క ఆరాధన కూడా జరిగేది కూడా భాద్రపద మాసమే. అయితే ఈ సంకష్టహర చతుర్థి రోజున గణపతి యొక్క ప్రార్థనలో విశిష్టం ఏంటంటే ప్రత్యేకంగా కొన్ని పూలు ఉంటాయి. అంటే కొన్ని పూలతోటి గణపతిని ప్రార్థన చేయాలి. మందార పూలతోటి, సంపెంగ పూలతోటి, అలానే గన్నేరు, అర్క పుష్పాలతోటి పూజ చేయాలి. అంటే అర్కానికి సంబంధించిన ఏవైతే పుష్పాలు ఉంటాయో అలాంటి పుష్పాలతోటి, అలానే బిల్వ దళంతో కూడా పూజ చేయొచ్చు. బిల్వం శివుడికే కాదు గణపతికి కూడా వేయచ్చు. అంటే దాన్నే మారేడు దళం అంటారు. ఆ దళం కూడా దేవుడి దగ్గర పెట్టడంలో తప్పేం లేదు. అలాగా గణపతిని చక్కగా పూలతోటి అలంకరణ చేసి ఆ రోజున పూజ చేయటం వల్ల ఆవు పేడతోటి, స్వచ్ఛమైన ఆవు పేడతోటి మట్టితో తీసుకొని విగ్రహంలా తయారు చేసి చక్కగా ఈ ఏదైతే మనం ఆవు పేడ కింద వేసి ఆ తర్వాత దాని మీద ఏదన్నా రావి ఆకు కానీ తమలపాకు కానీ పెట్టి
జిల్లేడాకు కానీ పెట్టి గణపతిని పెట్టి ప్రార్థన చేయటం అనేది చాలా మంచిది. మనకి జీవితంలో ఉండే సంకటాలన్నీ కూడా తొలగిపోవడానికి సంకష్టహార చతుర్థి రోజున మనం పూజ చేయాలి. అలానే గురువుగారండి, నాయకంటి గారు మేము పూజ చేస్తున్నాను బద్ధకంగా ఇంట్లో కూర్చున్నామంటే ఎవరివరు? భగవంతుడి యొక్క ఆరాధన చేయాలి, మన పని మనం చేయాలి. ఎప్పుడు కూడా చాలామంది కూడా మా అల్లుడు మంచివాడే కానీ ఇంట్లో ఉంటాడండి, ఏం పని చేయడంటే ఇంకేముంటుంది? మనం భగవంతుడి యొక్క ప్రార్థన చేయాలి, మన పని మనం చేస్తే భగవంతుడి యొక్క ఆశీర్వచనం అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు కొడుక్కి తండ్రి చాలా కష్టపడి సంపాదించి విద్య నేర్పుతాడు, స్కూల్లో ఫీజులు ఇవన్నీ కూడా కడతాడు. అంటే ఈ అబ్బాయి చదువుతూ ఉంటుంటే తండ్రి ఇష్టపడి ఎంతైనా అప్పు చేసైనా సరే కష్టపడి చదివిస్తాడు. అలానే భగవంతుడు కూడా మన పని చేస్తుంటే భగవంతుడు కూడా అయ్యో ఈయన తను కష్టపడుతున్నాడని ఆయన యొక్క కోరికలన్నీ కూడా తీర్చేవాడు భగవత్ స్వరూపం. కేవలం నేను బద్ధకంగా ఇంట్లో కూర్చుంటున్నాను, గణపతి యొక్క ప్రార్థన చేస్తున్నా, పరమేశ్వరుడు యొక్క ప్రార్థన చేస్తున్నాను, అది కూడా ఇంకోళ్ళకి ఏంటంటే ఎదుటి వాళ్ళకి మంచి చేయటం వల్ల కూడా మార్కులు పడతాయి. స్వర్గ నరక లోకాల్లో కేవలం నేను తిరుపతి వెళ్ళాను, శ్రీశైలం వెళ్ళాను కాదు, ప్రతివాడికి కూడా మనం హెల్ప్ చేయకపోయినా పర్లేదు కానీ ఓర్చలేనితనం అనేది పనికిరాదు. వాడు బాగుపడుతుంటే మనం సంతోషించాలి, లేకపోతే వాడికి ఏదైనా మనం హెల్ప్ చేయగలిగితే సహాయం చేయగలిగితే కూడా చెయ్యాలి. అప్పుడే స్వర్గ నరక లోకాల్లో వాళ్ళకి మార్కులు పడేది. ఇలాంటివన్నీ కూడా ఏమిటంటే ప్రామాణికంగా ఉండే విషయాలన్నీ కూడా తెలుసుకొని భగవంతుడి యొక్క ఆరాధన ఇంపార్టెంటే, మానవత్వం ఇంపార్టెంటే, మనం శ్రద్ధగా పనిచేయటం కూడా ముఖ్యమైన విషయం. ఈ మూడు కూడా త్రిమూర్తి యొక్క స్వరూపం. ఒక రకంగా బ్రహ్మ విష్ణు రుద్రుల యొక్క స్వరూపం. భగవంతుడి యొక్క ప్రార్థన, మానవత్వము, మనం కృషి చేయటం, ఈ మూడు కూడా ఇంపార్టెంటే. ఈ మూడే సృష్టి స్థితి లయము అని అర్థం. అంటే ఇక్కడ ఏమిటి స్థితి అంటే ఏంటంటే పనిచేయటం. అవును, అంటే మన స్థితి అని అర్థం. సృష్టి అంటే మూలపురుషుడైన దేవుణ్ణి ఆరాధన చేయటం. ఇక్కడ లయము అని అంటాం అంటే మానవత్వ ధర్మము అని అర్థం. అంటే మానవత్వం కూడా ఉండాలి అని అర్థం. ఇవన్నీ కూడా ఏమిటంటే జ్యోతిష్ శాస్త్రంలో బుధుడు చంద్రుడు కారణం. అంటే బ్రెయిన్ మెచ్యూరిటీ లెవెల్స్ ఎంత ఉన్నాయని చూడటానికి బుధుడు కారణం అవుతాడు. అందువల్ల సంకష్టహార చతుర్థి రోజున ఇక్కడ గణపతి కూడా బుధవారం హస్తా నక్షత్రం కలిస్తే కూడా చాలా మంచిది గణపతికి. అంటే బుధవారం రోజున గణపతి ప్రార్థన చేయొచ్చు ఎవరైనా సరే, హస్తా నక్షత్రం రోజున చేయొచ్చు. బుధవారం హస్తా నక్షత్రం కలిస్తే ఇంకా విశేషమైంది. అలా గణపతి యొక్క ఆరాధన చేస్తే మనకి విఘ్నాలన్నీ కూడా తొలగిపోతాయని శాస్త్రంలో చెప్పబడిందమ్మా. ధన్యవాదాలు. నమస్కారం.